హలో అండి అందరికీ. గత కొన్ని రోజులుగా ఒక వార్త అనేది చాలా పెద్ద సెన్సేషన్గా మారింది. ఆ వార్త ఏంటి అంటే, చైనా అధ్యక్షుడి మీద తిరుగుబాటు మొదలైంది, ఆయన్ని జైల్లో పెట్టారు అని చెప్పేసి పెద్ద స్థాయిలో వార్తలు గ్లోబల్ మీడియాలో, మన ఇండియాలో కానీ పెద్ద స్థాయిలో వార్తలు అనేది చాలా విస్తృత స్థాయిలో ప్రచారం కావడమే జరిగింది. అయితే ఈ వార్తలన్నీ కూడా ఇప్పుడు ఫేకు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే, రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు చైనాని సందర్శించడం జరిగింది. ఎస్సీఓ సమ్మిట్ సంథింగ్, చైనాకి మనకి ఉన్న సంబంధాలని బలోపేతం చేయడం, చైనా మనని కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతుంది, వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకొని రెండు దేశాల మధ్య దౌత్యాన్ని అలాగే వ్యాపారాన్ని ఇంకా చాలా బలంగా తీర్చిదిద్దేందుకు జయశంకర్ గారు రీసెంట్గా చైనాకి వెళ్ళటం జరిగింది. అయితే వెళ్ళిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కలిసి మాట్లాడారు. దిగిన ఫోటో అంటే వీడియో కూడా ఉంది, ఆయన ఓన్లీ ఫోటో ఒకటే షేర్ చేయడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు కూడా ఏదైతే మనం అనుకుంటున్నాం కదా, చైనా అధ్యక్షుని దింపేశారు, కొత్త అధ్యక్షుడు వస్తాడు చైనాకి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, అదంతా ఫేక్ అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ చైనాలో అంత అంత కాన్ఫిడెన్సీ అంటే ఆయన కొన్ని రోజులు కాని రాకపోయేసరికి నేషనల్ ప్రపంచ మీడియా మొత్తం ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇలా వైరల్ న్యూస్లు స్ప్రెడ్ అయినాయి అనమాట, ఫేక్ న్యూస్లు. ఇది కలిసేసరికి ఇంకా మనం క్లియర్గా డౌట్ క్లారిఫై అయింది, ఆయన మీద వ్యతిరేక తిరుగుబాటు జరగలేదని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.